బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల విషయమై సర్వేపై విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రతి ఇంటింటికి బ్లడ్ శాంపిల్స్ స్కానింగ్ సర్వేలు చేసి నిర్ధారణకు వచ్చిన తర్వాత నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ప్రశాంతి వైద్యాధికారులకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రిలిమినరీగా సర్వే నిర్వహించారు. ఈ సర్వే వల్ల సైంటిఫిక్ మెథడ్లో సర్వే జరగలేదు కదా. వాళ్ళ దగ్గర నుంచి ఒక క్వశ్చనీర్ ఇచ్చి ఆ క్వశ్చనీర్లో ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. అది టెంటిటివ్గా జరిగినట్టు. ఆల్రెడీ చికిత్స పొందుతున్న ఉన్నారు కదా సార్. చికిత్స పొందుతున్న వాళ్ళు ఆల్రెడీ ఈ గ్రామంలో గత 2-2.5 సంవత్సరాలుగా మా నాయకులు సేకరించింది అయితే దాదాపు 63 మంది 64 మంది చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. చనిపోయిన వాళ్ళే ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు 37 మందిని గుర్తించారు, 47 మందిని గుర్తించారు కదా. అది రేషనలిస్టిక్గా లేదు ఆ లిస్టు. అందువల్ల ఇవాళ ఏదైతే ఇక్కడ స్క్రీనింగ్ టెస్టులు జరుగుతూ ఉన్నాయో ఈ స్క్రీనింగ్ టెస్టులు అయిన తర్వాత మాత్రమే ఒక అంచనాకు రాగలుగుతాం. అధికారులు కూడా సరైన విధానంలో కాకుండా ఒక సాంకేతికంగా చేయకుండా ఏదో నార్మల్ సర్వే జరిగినట్టు ఒక క్వశ్చనీర్ తీసుకుని వెళ్ళి ప్రజల్లోకి వెళ్తే ఆ క్వశ్చనీర్ అడగగానే ప్రజల్లో కదా ఆందోళన మొదలవుతుంది. ఒక పాండమిక్ సిచ్యువేషన్కి మరొక తోడు స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళు ఏదో చెప్తారు. నేను నిన్న కూడా ఆ క్వశ్చనీర్ చూడటం జరిగింది. సాధారణ ప్రజలు ఎవరో ఆ క్వశ్చనీర్ ఆన్సర్ చేయలేదు. ఫ్యామిలీ హిస్టరీ ఉందా, మీరు ఈ 3 monthsలో ఏమైనా బరువు తగ్గారా, 3 monthsలో ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయంటే పీరియాడికల్గా ఎందుకు చెక్ చేస్తారు? ఏదో అవేర్నెస్ ఉన్న కుటుంబం లేకపోతే ఆల్రెడీ ఏదైనా కొంచెం ఇబ్బందులు ఉన్నవాళ్ళు అది పీరియాడికల్గా చెక్ చేసుకుంటారు. సామాన్య ప్రజానీకం పీరియాడికల్గా చెక్ చేసుకునేది ఉండదు. వీళ్ళు చూసి వీళ్ళు ఐడెంటిఫై చేయాలి, కానీ వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించి మేము ఐడెంటిఫై చేస్తామనే విధానం సరైన విధానం కాదనేది నిన్న కూడా నేను చెప్పాను. వాటి నుంచి స్క్రీనింగ్ టెస్టులు జరిగిన తర్వాత పూర్తి నిర్ధారణకు రావడం జరిగింది. ఇంతవరకు వచ్చిన ఫిగర్స్ అన్నీ సరైనవి కాదు, శాస్త్రీయంగా లేవు. హౌస్ మాట్లాడడం వల్ల కొంచెం మంచి డేటానే వచ్చింది. ప్లస్ డీటెయిల్స్ వచ్చాయి, 32 కేసెస్ వచ్చాయి. వేసి ఆ వాటర్ తీసుకున్న తర్వాత మీరు ఇచ్చిన పొల్యూటెడ్ వాటర్ మళ్ళీ భూమిలోకి వెళ్తున్నారు అనేది గ్రామస్తులు చెప్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఏ ఒక్కరిని కానీ ఎవరో వెళ్ళలేని పరిస్థితి, ఇబ్బంది ఏర్పాటు చేస్తారు. ఏం జరుగుతుందో మీకే తెలియాలి. దాన్ని వాళ్ళ ఈసారి ఎందుకంటే గ్రౌండ్ వాటర్లోకి ఒక హెల్త్ సిచ్యువేషన్ ఏదైనా ఒక ఇండస్ట్రీ యాక్టివిటీ సంపాదించడానికి లాట్ ఆఫ్ ఇంత రీసెర్చెస్ చేయాల్సి వస్తుంది. చేయకుండా మనము డైరెక్ట్గా చెప్తాం. ఇప్పుడు మన ముందు ఉన్న సమస్య పబ్లిక్ ప్యానిక్ అవుతుంది. బలభద్రపురం అనే విలేజ్ ఏదో ఒక స్పెషల్ విలేజ్ లాగానే స్పెషల్ స్టాటస్ కాదు. అలా చుట్టూ ఉన్న విలేజ్ వల్ల బలభద్రపురాన్ని అలా చూడకూడదు. ఇక్కడ ఉన్న కేసెస్ నార్మల్ కాదు, బట్ ఇది అన్ని దగ్గర ఉన్నాయి. అన్ని దగ్గర కూడా సఫరింగ్ అవుతుంది. ఇది మనం ఇమీడియట్గా చేయాలి. బట్ ఏమైనా అండర్ కరెంట్ ఏదైనా ఇష్యూని ఉందా, ఏదైనా ట్రిగ్గర్ చేసే ఇష్యూ ఉందా అని మేము ఆల్ ఆస్పెక్ట్స్ 360 యాంగిల్లో బోర్వెల్స్ వేసేటప్పుడు ప్రతిసారి ఎంత డెప్త్లో బోర్వెల్ వేయాలని మాకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. యూస్డ్ వాటర్ మళ్ళీ రివర్స్ పంపింగ్ చేస్తాం, ఫిల్టర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా యూస్డ్ వాటర్ని ఇంటి గుంతల ద్వారా వాటర్ పంపిస్తాం. సో అలాంటి మెకానిజం గ్రాసంలో కూడా దాదాపు 56 రకాల కెమికల్స్ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఆ కెమికల్స్తో తయారైన వ్యర్థాలన్నీ కూడా భూమిలోకి ఇంటిపోలే చేస్తారని తెలుస్తుంది లోపల. ఇక్కడ గ్రామస్తులు చెప్తారు. దానివల్ల కూడా ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు ఆయన అడిగేది కూడా అదే. సో ఇప్పుడు ఆయన గ్రామస్తులు చెప్తున్నారు, లేకపోతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మీడియా నుంచి సైంటిస్ట్గా వస్తున్నారు కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. మేడం, అంటే ఇప్పటికే చాలా ఖర్చు చేశారంటే కుటుంబ యజమానుల క్యాన్సర్ గురవడం 7 లక్షలు 8 లక్షలకు వచ్చేస్తాం. ప్రభుత్వానికి ఏమన్నా మీరు వాళ్ళ డేటాని ఇచ్చి ఆర్థికంగా హెల్ప్ చేస్తారు? ఆ కేసులో చూస్తే మాక్సిమం ఆల్మోస్ట్ 90% కేసెస్ వర్ ట్రీటెడ్ ఇన్ నాలెడ్జ్. చాలా మంది చేశారు, రికవర్ అయ్యారు కదా మేడం. గ్రామం ముందు ఈ ఆరోగ్యశ్రీ వచ్చేలోపే వాళ్ళు టెస్ట్ చాలా మంది ముందే వాయిస్ ప్రకారం ఐడెంటిఫై చెప్తున్నారు మేడం.
నాకు ఆరోగ్యశ్రీలో ఎంట్రీ డెవలప్ అవుతుంది చేసుకుని వచ్చిన తర్వాత కదా